హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. చూస్తారా ఈ పళ్ళు ఏంటో గుర్తుపట్టారా? చూడండి, వేపకాయలండి, వేప పళ్ళు. చిన్నప్పుడు బాగా వేప చెట్టు కింద తొక్కుడు బిళ్ళ ఆటలు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం కదా. అప్పుడు ఈ పళ్ళు తీసుకొని ఇట్లా ఒలుసుకొని చక్కగా ఇగో గుజ్జులా ఉంటుంది అన్నమాట. ఈతకాయలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు వేపకాయని చేదు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు కడుపులో చిన్నపిల్లలకి చిన్న చిన్న నులిపురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోయాయి. ఇంతకుముందు పొట్టలో నొప్పులు ఇవన్నీ వస్తే ఇట్లాంటివన్నీ తినటం వల్ల మందులు గొడవ లేకుండా చక్కగా తగ్గిపోయాయి. అలాగే ఆ వేపకాయలు రోజు పక్షులు బాగా తినేసి ఇదిగో ఇట్లా పడేస్తున్నాయి అన్నమాట కిందికి. చూసారు ఎంత బాగా తింటాయో, లోపలేమో గింజ ఉండదు, గుజ్జంతా తినేసి రోజు తొక్కలు కిందకి పడేస్తున్నాయి. ఎంత బాగా ఒలుసుకొని మనం కూడా చేసుకోము, అంత బాగా ఒలుసుకొని కిందకి వేసేస్తున్నాయి. రోజు తుడిచేసి నేనంతా కంపోస్ట్లోకి వేసేస్తున్నాను. రోజు 2 కాయలు ఆ వేప చెట్టు కింద అరుగుంది మాకు, నువ్వు దగ్గర కూర్చొని 2 పళ్ళు తింటూ ఉంటాను అన్నమాట. సరే ఈరోజు ఏంటో ఇంక సీజన్ అయిపోతుంది, రోజు తుడుచుకొని ఎత్తేసి పాడేస్తున్నాను. ఒక వీడియో చేద్దామని చెప్పి చేశాను అన్నమాట. ఈరోజే చూపిస్తున్నాను. అలాగే వేప చిగురు చూసారా, వేప చిగురు లేత చిగురు అన్నమాట. దీన్ని పొడి చేసుకోవచ్చు, పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకోవచ్చు. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే చిన్న చిన్న బాగా రుబ్బేసి మెత్తగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పొరగడుపున ఒకటి మాత్రలాగా వేసుకోవచ్చు అన్నమాట. వేప చెట్టు దేవతా వృక్షం అండి. వేప చెట్టు, మర్రి చెట్టు ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటే కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు ఇప్పుడు. అలా కూడా మనం పెంచుకోవచ్చు. ఇవన్నీ పిల్లలకి తెలియవు కదా ఇప్పుడు పిల్లలకి, కానీ తెలియాలి అని చెప్పి నేను ఈ చిన్న వీడియో చేశాను. నేను ముందు తరం వాళ్ళకి ఇంకా అసలు తెలియదు. ఇలాంటి చెట్లు మనం పెంచుతూ మన పిల్లలకి దీని విలువలు చెప్పుకుంటూ మనం ఉండాలన్నమాట. వేప పుల్లతో పళ్ళు తోముకోవడము, వేప పుల్లనేమో నమలడం వల్ల పళ్ళు గట్టిపడడం అవన్నీ ఉంటాయి. పళ్ళల్లో ఉన్న చిగుర్లు, పూతలు అవన్నీ ఉంటాయి కదా, పోతాయి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి పళ్ళ మధ్యలో, మనకి పుచ్చిపళ్ళు వచ్చేస్తుంటాయి, వాటి మధ్యలో పురుగులు చేరుతాయి, అవన్నీ కూడా పోతాయి వేప పుల్లతో మనం పళ్ళు తోమితే. ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలని కూడా చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకుంటున్నారు. అవకాశం ఉండట్లేదు భూమి మీద పెంచుకోవడానికి. అందుకని చిన్న కరివేపాకు చెట్లాగే ఇవి కూడా పెంచుకుందాం. ఓ రోజుకు ఒక ఆకు తినడము ఇట్లాగంటే ఇవన్నీ మెడిసిన్ వాల్యూ ఉన్న చెట్లు అండి. ఇవన్నీ బాగా అందరం మొక్కలు పెంచుకుందాం. అవకాశం ఉన్నంత మటుకి మొక్కను మాత్రం కుండీల్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న బాల్కనీల్లో కూడా పెంచుకుంటూ ఉండాలి. పిల్లలకి దీని గురించి అన్నీ కూడా చెప్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ మనం వాడాలి, వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎక్కడైనా కనిపిస్తే చెబుతూ దానికి తెలియచేస్తూ ఉండాలి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటాను.